దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది మన దగ్గర. ఇప్పుడు చూస్తున్నారు మీరు, గడిచిన 30 రోజులలో మనం చూస్తున్నాము. మనకి సెక్రటరియట్ దగ్గర నుంచి పోవాలంటేనే పోలీసు వాళ్ళు అట్నాడు ఆ దూరం నుంచి పో అని వాళ్ళు. ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర నుంచి పోవాలంటే దగ్గర నుంచి పోవడానికి కూడా అమ్మో పోలీసు వాళ్ళు ఉన్నారు దూరం నుంచి పోయేటోళ్ళు. ఇప్పుడైతే ప్రగతి భవన్ డైరెక్ట్ ప్రతి ఒక్క సామాన్యుడు తెలంగాణలో ఉన్న జిల్లాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు వచ్చారు అనమాట. అలాంటి పాలన ఇప్పుడే అర్థమవుతుంది. అప్పుడు దొరల పాలన ఎట్లుండేది, మన కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అని చెప్పేసి తెలుస్తున్నది. కానీ టీఆర్ఎస్ కూడా చేసింది, చాలా మంచి పనులు చేసారు టీఆర్ఎస్ వాళ్ళు కూడా. కానీ వాళ్ళు వాళ్ళ కమిషన్ల వల్ల ఓడిపోయారు, కొంతమంది ఎమ్మెల్యేల వల్ల వాళ్ళ వల్ల ఓడిపోయారు. పాలన అనేది అంటున్నా, ఇప్పుడు పాలన చేస్తున్నప్పుడు అందరినీ కరెక్ట్ చూడాలి. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే చేసుకుంటా వాళ్ళెత్తుకొని ఉండి అట్లా వ్యతిరేకత వచ్చింది. అదొకటి. మళ్ళీ టీఆర్ఎస్లో ఫస్ట్ అనేది వాళ్ళ 5గురు పాలన ఎక్కువైపోయింది అనమాట. వాళ్ళకే చూసుకోవడం, వాళ్ళే కమిషన్లు తీసుకోవడం, వాళ్ళే ఉండడం అట్లా అయిపోయింది. దాంతో వ్యతిరేకత వచ్చింది. చేసిర్రు టీఆర్ఎస్ పాలన, దళిత బంధు అని చెప్పిండ్రు, రైతు బంధు అని చెప్పిర్రు, అన్నీ మంచిగా చేసిర్రు. కానీ దాంట్లో కమిషన్లు తీసుకొని వాళ్ళకి సొంతంగా వాళ్ళ ఖర్చులకు వాళ్ళు వాడుకొని అవి చేయడం వల్ల దానివల్ల టీఆర్ఎస్ వారంలో 2 రోజులు ప్రజా దర్బార్ నిర్వహించడం బాగానే ఉంది. మేము కూడా వెళ్తుంటాం అక్కడికి. కంచెలు తీసి ప్రజలను లోపలికి రానియడం కూడా బాగుంది. అంటే ఆ దరఖాస్తులు తీసుకోవడం వరకైనా తీసుకునే దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని అనుకోవచ్చా? అందులో చాలా వరకు గత ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మల్లారెడ్డి ఇతర నాయకులు కానీ, వాళ్ళకి సంబంధించిన భూ కబ్జాదారులే కొంతమంది ప్రజలు చాలామందికి ఆడ వస్తుంటారు, మేము చూసినాం. ఎట్లా వివచ్చా ఆ విషయాన్ని? కంపల్సరీ ఇప్పుడు మనము ఒక 30 రోజులకే అయిపోతే జరిగిపోతే అనేది కాదు. అప్లికేషన్లు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలన చేసింది, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. నేను నా పెళ్ళై 10 సంవత్సరాలు నేను రేషన్ కార్డు పెట్టుకొని 2 సార్లు రిజెక్ట్ అయింది. అట్లాంటిది రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు. కానీ ప్రజాపాలన ఇప్పుడు ఎంతమందికి సర్వే అనేది చేయాలి కదా, తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆల్రెడీ అంటున్నారు తీసుకుంటారు, అప్లికేషన్లు కింద పడేస్తున్నారు, ఎక్కడో పోతున్నాయని చాలా తప్పుడు ప్రచారం. వాస్తవం కాదా? రోడ్డు పైన బ్రిడ్జి పైన కనిపించినాయి కదా ప్రజాపాలన దరఖాస్తులు అన్ని రోడ్డు పాలైనాయి అని కరెక్టే. అది ఇప్పుడు పోతున్నప్పుడు ఏదన్నా కొంతమంది ఉంటారు కదన్నా. ఇప్పుడు మీడియా దాంట్లో కూడా కొంతమంది, ఇప్పుడు మీ దాంట్లో కూడా అందరూ కరెక్ట్ చేసేటోళ్ళు ఉంటారు కదా. కొంతమంది కావాలని వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఒకటి ఏడ దొరుకుతారు అని చెప్పి దొరకడానికి అట్లా చేసిరు. అది కూడా ఏం కాదు. ఇమీడియట్గా దాన్ని తీసుకోపోతే చెత్తకుండలు పడేలే కదన్న. ఇదే లెక్క టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా అప్లికేషన్లు తీసుకొని బీసీ బంధు తీసుకొని దళితవి తీసుకొని ఎమ్మెల్యే పక్కన పెట్టించి ఇటు మనోడు కాదు తీసి పడేయి అట్లా చేస్తలే కదా కాంగ్రెస్ గవర్నమెంట్. అందరినీ పెట్టుకోమన్నది, అందరికి ఇస్తుంది. ఆల్రెడీ ఈ డేటా ఎంట్రీ అనేది మొత్తం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు 80 లక్షలు 90 లక్షల అప్లికేషన్లు పైన వచ్చినాయి అన్న. అవి ఇవ్వడానికి 4 రోజులు టైం ఎట్లా పడుతుంది? తీసుకున్న 15 రోజులు కాలే అప్పుడే రేషన్ కార్డు అని అడుగుతున్నారు. దరఖాస్తులు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి కాసి అట్లా రోడ్లపైన దర్శనం ఇస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఇక్కడ బొంబాయికి హైదరాబాద్కి వలస వచ్చిన ప్రజలు ఈ దరఖాస్తుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధి చేకూరాలని చెప్పి వాళ్ళు పనులు వదులుకొని ఊర్లలో పోయి రోజులు లైన్లో నిలబడి అప్లికేషన్స్ ఇచ్చుకుంటే అట్లా రోడ్లపైన దర్శనం ఇస్తే అది ఎన్ని కుటుంబాలన్నా కానీ అన్ని కుటుంబాల పరిస్థితి ఏంది? అప్లికేషన్స్ అట్లా రోడ్లపైన ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి, ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫిలప్ చేసిన తర్వాత ఇవి అక్కడికి చేరజేసి వాళ్ళ బంధువులైనా కానీ ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పారు. ఎవరైనా ఇవ్వచ్చు, దానివల్ల ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. అప్లికేషన్లు కింద పడిపోయినాయి అవి అనేది వాడికి తీసుకొని సర్దుబాటు చేసి మళ్ళీ తీసుకెళ్ళి ప్రైవేట్ ఏజెన్సీ అనేది ఏం లేదండి. ఇప్పుడు ఇది 1 లక్ష 2 లక్షలు అంటే మనం బయట వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి గవర్నమెంట్ ఆఫీసులలో సెట్ చేసుకుని చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇంకో అనుమానం రావచ్చు. ఇప్పుడు అదే గవర్నమెంట్ టీఆర్ఎస్ పాలన ఇప్పుడు 10 సంవత్సరాలు జరిగింది. దాంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళే అనుకూలంగా వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళకి ఇప్పుడు డేటా మళ్ళీ వాళ్ళు మిస్యూజ్ చేయరని ఏం నమ్మకం ఉంది? ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్క కుంభకోణాలు బయటపడుతున్నాయి మనకి. ఇప్పుడు కూడా మళ్ళీ డేటా అనేది ఎక్కడికి పోదండి. దీనికన్నా ఎక్కువ డేటా కలెక్ట్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు డేటా కలెక్ట్ చేసింది పోలీసు వాళ్ళ గురించి అని. పోలీసుల దాంట్లో 4 పోస్టులు ఉంటే 4 పోస్టులకి 4 రకాల ఫీజులు తీసుకుంది. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఇప్పుడు ఒకటేసారి 15 రోజులకి రాజీనామీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినాక వారం రోజులకే కవితమ్మ గారు వచ్చేసి ఏమైంది? వారం రోజులు కూడా కాలే, అప్పుడే ఇప్పుడు 4 రోజులు అయింది. 4 రోజుల పాలన మీరు
అందులో అందరికీ తెలుస్తున్నది. 6 గ్యారంటీలు అమలు కావడానికి కొంత సమయం కావాలి, 100 రోజుల సమయం కావాలని అంటుండ్రు. ప్రమాణ స్వీకారం వెంబడినే రుణమాఫీ అని చెప్పిండ్రు, రైతు బంధు ఏమైనట్టు. అదే బీఆర్ఎస్ వచ్చింటే ఈ పాటికి మాకు రైతు బంధు వచ్చేదని అంటుండ్రు ప్రజలు. కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయని అంటున్నారు. కరెంటు కష్టాలు అనేది ఎక్కడ లేవండి. కరెంటు కష్టాలు ఇప్పుడు హైదరాబాద్ అది కరెంటు అనేది అప్పుడు గంటసేపు పోయిందా అన్న? గంటసేపు అయితే పోలేదు కదా కరెంటు, 2 నిమిషాలు. అది సీతక్క మాట్లాడి వెనక చూసి లోపల మళ్ళీ వచ్చి మైక్ ఆన్ అయిపోయింది. అది అనేది తప్పుడు ప్రచారాలు. ఇవో మనం ఈ సిల్లి క్వశ్చన్లు అవన్నీ పట్టుకొని ఉంటే దానివల్ల వేస్ట్ అన్న. మనకు 30 రోజుల పాలన చూసినాము. అప్పుడు కేసీఆర్ పోతుండంటే మేము ఎగ్జామ్కి తీసుకొని వాళ్ళ పిల్లలకంటే అర్ధగంట సేపు ముందేనే ఆపుతుంటే, ఆయన లోపల పోయి బాత్రూంలో రెడీ అయ్యి మేకప్ వేసుకొని బయటకు వచ్చే లోపలనే ఇక్కడ అర్ధగంట ఆపుతుంటే. ఇప్పుడు చూడండి జూబ్లీ రోడ్ల మీద సీఎం పోతుంటే పక్కకి అందరూ సార్ నమస్తే అని చెప్తున్నారు. ప్రజలతో కలిసి పోతున్నారు రేవంత్ రెడ్డిగా. ఇప్పుడు ఆయన పాలనకు ఈయన పాలనకు చూడండి. ప్రజలలో ఏమున్నా కానీ ఫస్ట్ మనము ప్రజలకు ఉపయోగపడేటట్టు చూసుకోవాలి. ఎవరిని కష్టపెట్టకుండా నొప్పి పెట్టకుండా మా ప్రజాపాలన 30 రోజులది మాకు అర్థమైంది. 6 గ్యారంటీలు అంటున్నారు కదా, 100 రోజులలో కంపల్సరీ అమలు అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఫ్రీ బస్ అంటే ఉచిత బస్సు పెట్టి మహిళలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆటోల వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కిండ్రు. ఏంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఆటో ఎక్కేటోళ్ళు ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కేటోళ్ళు బస్సు ఎక్కుతారు. ఇప్పుడు అందరూ ఏమంటారు అని తెలుసా అన్న, బస్సు వల్ల